అదేదో పాటలో స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని విన్నాం. ఇప్పుడు అందుకే పూర్తిగా రివర్స్ అయిపోయింది. పెళ్లి కూడా చావు లాంటిదే అని పాడుకోవాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు అలా తయారయ్యాయి కాబట్టి. పెళ్లి అనేది ఒక పవిత్రమైన తంతు. దానికి హంగు ఆర్భాటాన్ని తగిలిస్తూ ఉంటారు కొందరు. లక్ష్మి కూడా ధర్మారావుతో ఇలా చెబుతుంది. ఏంటన్నయ్యా మీరేం మాట్లాడడం లేదు. మెనూలో మేం చెప్పిన ఐటమ్స్ పెడుతున్నారా? చెప్పడం మర్చిపోయాను. పెళ్లికొచ్చిన అందరికీ రిటర్న్ గిఫ్ట్స్తో పాటు స్వీట్ బాక్సులు కూడా ఇవ్వాలి. అది కూడా నేతితో చేసిన స్వీట్స్ అయి ఉండాలి. అలా లక్ష్మి ధర్మారావుతో చెబుతుంది. ధర్మారావుకి అసలేం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇప్పటికే ఖర్చు తెగ పెరిగిపోతూ ఉంది. అందులోనూ అప్పులపై అప్పులు చేస్తూ ఉంటారు. జగదీష్ వెంటనే ఇలా అంటాడు. ఇప్పటికే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసామండి. మళ్ళీ కొత్తగా ఐటమ్స్ యాడ్ చేయడం కుదరకపోవచ్చు. అరే అలా అంటావేంట్రా? ఆ క్యాటరింగ్ కాకపోతే మరొక క్యాటరింగ్. అతిథులకు మర్యాద చేయడం ముఖ్యం. మీరేమీ కంగారు పడకండి. మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ మెనూలో ఉండేలాగా చూసుకుంటాం. చాలా ధన్యవాదాలు. సరే కానీ వెడ్డింగ్ ఫోటోషూట్ గురించి ఏం ఆలోచించారు? దాని గురించి మా అబ్బాయి ఏదో ఆలోచించాడండి. ఒరేయ్, అదేంటో అంకుల్ గారికి చెప్పు. మా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి ఫోటోగ్రాఫర్. ఇలాంటి ఫొటోస్ బాగా తీస్తాడు. కాబట్టి అతని చేత ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే బాగుంటుంది. అరేరే, అలా చేస్తే ఏం బాగుంటుంది? మీ ఫ్రెండ్ అని అంటూ ఉన్నావు అంటే నీ వయసే ఉండి ఉంటుంది. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉండదు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫొటోస్ అవి. కాబట్టి బాగా పేరున్న ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగుంటుంది. మాకు తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్కి అలాగే పెళ్లికి అతనే ఫొటోస్ తీసేలా మాట్లాడుకుందాం. అంతటికీ కలిపి ఒక 3 లక్షల దాకా తీసుకుంటాడు. ఇదిగోండి, ఆ వ్యక్తి నెంబర్ తీసుకోండి. అలా గోవిందయ్య ఒక ఫోటోగ్రాఫర్ నంబర్ ఇస్తాడు. అన్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎక్కడికి వెళ్దాం? మా పల్లెటూరు చాలా బాగుంటుందండి. చుట్టూ పచ్చటి పొలాలు, వాగులు, వంకలు అన్నీ ఉంటాయి. ఏంటి పల్లెటూరుకా? నేను గోవా లేదా ఊటికి వెళ్దామని అనుకుంటున్నాం. మీరేమో పల్లెటూరు అంటున్నారు. సరే, ఈ ఒక్కసారికి మీ మాటే విందాంలే. అయితే మనం వెంటనే పల్లెటూరుకి బయలుదేరదాం. అలా లక్ష్మి మరియు గోవిందయ్య చెప్పాల్సింది చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటి నాన్న వీళ్ళు రోజుకొకసారి వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంత ఖర్చులో ఇప్పుడు ఈ ఫోటోషూట్ అవసరమా? కేవలం ఫోటోస్కి మాత్రమే 3 లక్షలు ఖర్చవుతుందట. రోజురోజుకి పెళ్లి ఖర్చు తారాస్థాయికి పెరిగిపోతోంది. వీటన్నింటికీ డబ్బెలా సర్దాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే బ్యాంకు నుండి లోన్ తీసేశాను. ఇప్పుడిక నేను ఎవరిని డబ్బడగాలి? వాడు చెప్పేది కూడా నిజమేనండి. మీరు కూడా మీ స్నేహితుల దగ్గర నుండి అప్పుగా డబ్బు తీసుకున్నారు. వాడు కూడా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. అందుకే ఒక పని చేస్తాను. నేను కూడా నా స్నేహితుల్ని ఒక 5 లక్షలు అడుగుతాను. పిల్ల పెళ్లి కోసం మనం ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఇంతలో అక్కడికి జాహ్నవి వస్తుంది. జాహ్నవి ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకుని ఉంటుంది. అరే, ఏంటే ఇది? ముఖానికేదో వేసుకున్నట్టున్నావు. ఇది ఫేస్ ప్యాక్లే అమ్మా. ఫోటోషూట్ గురించి ఏం ఆలోచించారు? ఇప్పుడే నీ కాబోయే అత్తయ్యగారు అలాగే మావయ్య గారొచ్చి ఫోటోషూట్ గురించి మాట్లాడి వెళ్లారు. మీ నాన్నగారేమో మన పల్లెటూరులో ఫోటోషూట్ ఫిక్స్ చేశారు. ఫోటోషూట్లో బాగా కనిపించాలని ఇలా ఫేస్ ప్యాక్లు వేసుకుంటున్నాను. సరే సరే, నాకు వెంటనే 1000 రూపాయలు ఇవ్వండి. నేనిప్పటికిప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. పెళ్లికి బాగా కనపడాలంటే ఇవన్నీ చేయాలి కదా. అవునవును, అది కూడా నిజమేలే. ఇదిగోమ్మా జాను, ఈ డబ్బు తీసుకో. ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఒక పని చెయ్యి, పక్కింటి రోజాని కూడా తీసుకుని వెళ్ళు. రోజా కూడా కాబోయే పెళ్లి కూతురే కదా. అలా వనజాక్షి చెప్పడంతో జాహ్నవి తయారై రోజా దగ్గరికెళ్తుంది. ఆ సమయంలో రోజా డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా డాన్స్ నేర్చుకుంటున్నావా? సరిపోయింది. నీ పెళ్లిలో ఏమైనా డాన్స్ చేయాలని అనుకుంటున్నావా? సర్లే కాని త్వరగా రెడీ అయ్యిరా. మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం. అరే, నిన్ననే నేను నా ఐబ్రోస్ చేయించుకున్నాను. మళ్ళీ ఒక నెల దాకా బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన పనేం లేదు. నేను కేవలం ఐబ్రోస్ గురించి మాట్లాడటం లేదు. త్వరలో మనం పెళ్లి కూతుర్లం కాబోతున్నాం. చాలా బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి కోసం చాలా ఖర్చు అవుతుందిలే. వెంటనే డబ్బు తీసుకునిరా, బయలుదేరదాం. అలాంటి ఇన్స్టెంట్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్పై నాకు నమ్మకం లేదులే జాను. 6 నెలల నుండి ఇలాంటి ట్రీట్మెంట్లు ఏమైనా తీసుకునుంటే లాభం ఉండేదేమో. అది కూడా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయి ఇలాంటి ట్రీట్మెంట్స్ని తీసుకోవాలి. అలా కాకుండా 4 రోజుల ముందు చేసే ట్రీట్మెంట్స్ వల్ల మన ముఖానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. దాని బదులు ఇంట్లో ఉన్న పసుపు, శనగపిండి రాసుకోవటం మేలు.
అబ్బా, మళ్ళీ క్లాస్ పీకటం మొదలు పెట్టావా? అయినా నిన్ను అడిగాను చూడు, నా అది బుద్ధి తక్కువ. అన్నట్టు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసావా? లేదే. లేదా? అసలు నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావా? ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లేకుండా పెళ్ళెవరైనా చేసుకుంటారా? ఏంటి, ఏదో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోకపోతే ఆ తర్వాత జరిగే పెళ్లికి పెద్దగా వాల్యూ లేనట్టు చెబుతున్నావు? ఏ కోర్టులేమైనా ప్రీ వెడ్డింగ్ షూట్ లేని పెళ్లిళ్ళని రద్దు చేసిందా ఏంటి? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఈ మధ్య అందరూ చక్కగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. అసలెంత బాగుంటుందనుకుంటున్నావు? ఇంతలో అక్కడికి హైమావతి వస్తుంది. నిజంగా అంత బాగుంటుందా జాను? అవును ఆంటీగారు, చాలా బాగుంటుంది. సినిమాలు హీరో అలాగే హీరోయిన్లు పాటలు వచ్చేసరికి ఏ గోవాకో ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. రియల్ లైఫ్లో హీరో అలాగే హీరోయిన్లు అవ్వచ్చు. సినిమాటిక్ లైఫ్ని అనుభవించొచ్చు. అసలు మన లైఫ్ సినిమాటిక్గా ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఎందుకు కళలో జీవించాలి? నిజమే, ప్రీ వెడ్డింగ్ షూట్లో ప్రతి ఫోటో సినిమాటిక్గానే ఉంటుంది. ఫోటోగ్రాఫర్ ఏదో ఒక పోజ్ చెబుతాడు. మనం ఎంతో కష్టపడి ఆ పోజ్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు. ఇదంతా ఎంత ఆర్టిఫిషియల్గా ఉంది. సినిమాటిక్గా జరిగేవన్నీ ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నువ్వు నా మనసు కూడా మార్చేసేలా ఉన్నావు తల్లి. నేను మా అన్నయ్యని తీసుకుని పార్లర్కి వెళ్తానులే అని చెప్పి జాహ్నవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జాహ్నవి ఫోటోషూట్ కోసం తయారైపోతూ ఉంటుంది. అలా ధర్మారావు కుటుంబమంతా తమ పల్లెటూరుకి వెళ్తారు. అక్కడికి గోవిందయ్య కూడా తన కుటుంబంతో వస్తాడు. పల్లెటూరు అంటే ఏమో అనుకున్నాను కానీ వావ్, ఇక్కడంతా చాలా బాగుంది. సిటీలో ఉండి నీకు బాగా అలవాటు కదా. ఈ ప్లేస్ నీకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. పర్వాలేదు, ఈ ప్లేస్ నీకు నచ్చింది. వెంటనే ఫోటోషూట్ మొదలు పెట్టండి. అలా ఫోటోషూట్ మొదలవుతుంది. నవీన్ అలాగే జాహ్నవి రకరకాల పోజుల్లో రకరకాల ఫోటోలు దిగుతారు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. మరోవైపు సూరమ్మ మరియు రఘు శంకరింటికి వస్తారు. రండి, కూర్చోండి. టీ కాఫీలేమైనా తీసుకుంటారా? ఇప్పుడే ఇంటి దగ్గర టీ తాగొచ్చామన్నయ్య గారు. వీడికేమో టీ కాఫీలు అలవాటు లేవు. పెళ్లి దగ్గర పడుతుంది. ఆ అమ్మాయికి పెళ్లి చీర మేమే కదా కొనిపెట్టాలి. మనమంతా పెళ్లి షాపింగ్కి ఎప్పుడు వెళ్దామంటారు? మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దామమ్మా. పనిలో పని, అందరం ఒకే చోట షాపింగ్ చేసేద్దాం. ఈ ఆలోచన ఏదో బాగుంది. కాకపోతే ఈ రోజంత మంచి రోజేం కాదు. రేపు వెళ్ళి పెళ్లి బట్టలు కొనుక్కుందామా? అలాగే, మీరు మీ అమ్మాయిని తీసుకొని కళ్యాణి షాపింగ్ మాల్కొచ్చేయండి. మేము కూడా అక్కడికొచ్చేస్తాం. అలా సూరమ్మ హైమావతితో చెబుతుంది. మరుసటి రోజు సూరమ్మ రఘుతో షాపింగ్ మాల్కి వెళ్తుంది. అక్కడికి శంకర్ తన కుటుంబంతో వస్తాడు. మొదట పెళ్ళికొడుకు అలాగే పెళ్ళికూతురికి బట్టలు కొందాం. బాబూ, మెన్స్ సెక్షన్ అక్కడుంది. పదండి, అక్కడికి వెళ్ళి మనం బట్టలు కొనుక్కుందాం. మీరు ముగ్గురు వెళ్ళి చీరలు చూస్తూ ఉండండి. అలా శంకర్ మరియు రఘు ఒకవైపుకు వెళ్ళిపోతారు. మరోవైపు సూరమ్మ, హైమావతి, రోజా చీరలు చూడ్డానికి వేరే సెక్షన్లోకి వెళ్తారు. అక్కడ వనజాక్షి, లక్ష్మి మరియు జాహ్నవి కూర్చొనుంటారు. అరే వనజ, మీరు కూడా ఇక్కడే షాపింగ్ చేస్తున్నారా? అరే అవును హైమావతి, రండి రండి, కూర్చోండి. మీరు కూడా సెలక్షన్లో మాకు హెల్ప్ చేయండి. ఆ తర్వాత మేం మీకు హెల్ప్ చేస్తాంలే. అలా వనజాక్షి చెప్పడంతో సూరమ్మ మరియు రోజా అక్కడే కూర్చుంటారు. మా అమ్మాయికి పెళ్లి, ఒక మంచి పెళ్లి పట్టు చీర చూపించండి. ఇదిగోండి ఈ చీర చూడండి. ఈ చీర మీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు కేవలం 5,000 రూపాయలు మాత్రమే. ఇదిగో బాబు, నీ చెవులు బాగాను పనిచేస్తున్నాయో లేదా? మేము పెళ్లి కోసం చీరలు కొనడానికి ఇక్కడికొచ్చాం. నువ్వేమో ఆఫ్టర్ ఆల్ 5,000 రూపాయలలో చీరలు చూపిస్తున్నావు. అదే కదా. ఇదిగో బాబు, మళ్ళీ చెబుతున్నాను విను. మేము పెళ్లి షాపింగ్ కోసం వచ్చాం ఇక్కడికి. ఈ మధ్య పెళ్లి కూతుర్లో ఎంతెంత ఖరీదైన చీరలు కొంటున్నారు. ఇదంతా నీకు తెలీదా ఏంటి? నాకు బాగా కాస్ట్లీ చీరల్ని చూపించు. ప్రతి చీర ధర 50,000 రూపాయలపైనే ఉండాలి. అరే, 50,000 రూపాయలా? మరీ అంత ధర ఎందుకు ఆంటీగారు? మరి పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రోజా? జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. అలాంటి పెళ్లి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? కరెక్ట్గా చెప్పారు వదిన గారు. తక్కువ ధరగల చీర కొడితే పెళ్లికొచ్చిన బంధువులు అసలేమనుకుంటారు? మనకు పరువు ముఖ్యం. కాబట్టి ధర ఎంతైనా పర్వాలేదు. మీరు మంచి కంచిపట్టు చీరలు చూపించండి. అలా లక్ష్మి మరియు వనజాక్షి సేల్స్మెన్తో చెబుతారు.
అలా సేల్స్మెన్ వాళ్ళకి బాగా ఖరీదైన చీరలు చూపిస్తాడు. ఆహా, ఈ చీర ఎంతో బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది వదిన. జాను, ఈ చీర నీకు ఓకేనా? ఆ, ఓకేనే. చూడ్డానికి చాలా బాగుంది. ఈ చీరలో ఫోటోస్ బాగా వస్తాయి కూడా. సరే, వెంటనే మనం ఈ చీరకి బ్లౌజ్ కుట్టించాలి. బ్లౌజ్కి ఖచ్చితంగా వర్క్ చేయించాలి. బ్లౌజ్ వర్క్కి దాదాపు 10,000 రూపాయల దాకా ఖర్చవ్వచ్చు. పదండి, ఇక మనం టైలర్ దగ్గరికెళ్దాం అంటూ జాహ్నవి, వనజాక్షి మరియు లక్ష్మి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అరే, ఇదేమైనా బాగుందా? మనకోసం కూడా చీరలు సెలెక్ట్ చేస్తామని చెప్పి అలా వెళ్ళిపోయారే. వెళ్తే వెళ్ళిపోయారులే అమ్మా. వాళ్ళిక్కడుంటే డబ్బు గురించి తప్ప మరింకే విషయం గురించి మాట్లాడటం లేదు. వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదిలే. అలా రోజా హైమావతితో చెబుతుంది. చూడండి, మాక్కూడా పెళ్లికి చీరలు చూపించండి. ఈ చీర చూడండమ్మా, దీని ధర అక్షరాల 50,000 రూపాయలు. అమ్మో, ఇంత ధర చీరలెందుకండి? నాకు మొదట్లో చూపించిన చీరలే చూపించండి. ఇంత ధర పెట్టి చీరలు కొనేంత స్తోమత మాకు లేదు. వీటికోసం ప్రత్యేకంగా అప్పు కూడా చేయాలనుకోవటం లేదులే. అలాగే మేడం గారు, ఇదిగోండి ఈ చీర చూడండి. ఈ చీర మీకు చాలా బాగుంటుంది. అలా రోజా మరియు హైమావతి చీరలు చూస్తూ ఉంటారు. అలా కొన్ని చీరలు సెలెక్ట్ చేసుకుంటారు. నిజంగా మీ అమ్మాయి చాలా గుణవంతురాలు. రోజురోజుకి మీ అమ్మాయి లక్షణాలు నాకు బాగా నచ్చుతున్నాయండి. అలా వాళ్లు కూడా షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వనజాక్షి హైమావతితో ఇలా అంటుంది. ఏంటి హైమావతి, మీ షాపింగ్ అయిపోయిందా? ఆ రోజు మీక్కూడా షాపింగ్లో హెల్ప్ చేద్దామని అనుకున్నాం. కాని తొందరగా వెళ్ళిపోవాల్సొచ్చింది. నువ్వేమీ మనసులో పెట్టుకోలేదు కదా? అరే, లేదు లేదు వనజ, నేనేం మనసులో పెట్టుకోలేదులే. మీక్కూడా చాలా పెళ్లి పనులుంటాయి కదా. ఇంతకీ మీ షాపింగ్ బిల్లు ఎంతైంది? ఎంత? అంతా కలిపి ఒక 20,000 రూపాయలయ్యుంటుంది. ఏంటి, అంతా కలిపి కేవలం 20,000 రూపాయలు మాత్రమేనా? ఏం మాట్లాడుతున్నావు హైమావతి నువ్వు? ఇంత తక్కువ ధరకి పెళ్లి షాపింగ్ చేస్తారా? మీరు పెళ్లి షాపింగ్ చేశారా లేక పండగ షాపింగ్ చేశారా? వామ్మో, నాకైతే అసలేమీ అర్థం కావటం లేదు. తెలుసా, మా జాహ్నవి రిసెప్షన్ చీర ధర 50,000 రూపాయలు. మా ఒక్క చీర ధర కంటే మీ మొత్తం షాపింగ్ ధర చాలా తక్కువగా ఉంది. అసలు మీరు పెళ్లి చేస్తున్నారా లేక పెళ్లి లాంటి షూటింగ్ చేస్తున్నారా? పెళ్లికి ఇంత తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళని నేనెక్కడా చూడలేదు. ఇలా అయితే మీ పరువు ఏమైపోతుంది? రేపు పెళ్లికొచ్చిన వాళ్లందరూ మిమ్మల్ని బాగా తిట్టుకుంటారు. ఈ మాత్రం దానికి పెళ్లి చేయడం ఎందుకు అని అనుకుంటారు. అయినా మీ విషయాలన్నీ నాకెందుకులే, అవతల నాకు చాలా పనులున్నాయి అంటూ వనజాక్షి తన ఇంటికి వెళ్ళిపోతుంది. హైమావతి తనలో తానే నవ్వుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మా, పెళ్లికి చీరైతే కొనుక్కున్నాను కాని గాజులు మాత్రం కొనుక్కోలేదు. నాకు పెళ్లి కోసం కేవలం మట్టి గాజులు మాత్రమే వేసుకోవాలనుంది. మనకి దగ్గర్లో మంచి గాజుల దుకాణం ఏదీ లేదు. ఎక్కడో దూరంగా మాధవనగర్లో ఉంది. అక్కడికి వెళ్ళాలి. అవునా? సమయానికి మీ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. ఒక పని చేద్దాం, రఘుకి ఫోన్ చేసి విషయం చెబుదాం. నిన్ను గాజుల దుకాణానికి తీసుకుని వెళ్ళమని చెప్తాను. అలా హైమావతి రఘుకి కాల్ చేసి ఇంటికి ఆహ్వానిస్తుంది. రఘు ఇంటికొస్తాడు. రోజా ఏవో గాజులు కొనుక్కోవాలట బాబు. మీరు రోజాని బయటికి తీసుకుని వెళ్తారా? తప్పకుండా తీసుకుని వెళ్తాను ఆంటీగారు. అలా రఘు రోజాని గాజుల దుకాణానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ రోజా అతనికి నచ్చిన గాజులు కొనుక్కుంటుంది. మా అమ్మకు నువ్వు తెగ నచ్చేశావు రోజా. రోజు నీ గురించే చెబుతూ ఉంటుంది. రోజా చాలా మంచి పిల్ల, తనని నువ్వు బాగా చూసుకోవాలని నాకు క్లాసెస్ చెబుతూ ఉంటుంది. అవునా? అత్తయ్యగారు అప్పుడే నా ఫ్యాన్ అయిపోయారన్నమాట. ఫస్ట్ టైం మనం ఇలా బయటకు వచ్చాం. ఒక పని చేద్దాం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. అలా రోజా మరియు రఘు ఇద్దరూ ఒక సెల్ఫీ తీసుకుంటారు. చాలా అంటే చాలా ఆనందంగుంది. ఇది మన ఫస్ట్ సెల్ఫీ. ఒక పని చేద్దామా? మనం ఈ సెల్ఫీని ఫ్రేమ్ చేయించుకుందాం. ఎప్పటికీ ఇలాగే గుర్తుండిపోతుంది. లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి తీసుకునే ఆర్టిఫిషియల్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫోటోల కంటే ఎన్నో ఎమోషన్స్ అలాగే ఫీలింగ్స్ ఉన్న ఈ చిన్న సెల్ఫీ నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందరూ ఇలాగే ఆలోచించాలని అనుకోవటం లేదు, కానీ నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. అలా రోజా సెల్ఫీతో ఎంతో ఆనందపడుతుంది. అలా వారక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్లీ గోవిందయ్య మరియు లక్ష్మి ధర్మారావు ఇంటికి వస్తారు. వీళ్ళు మళ్ళీ వచ్చారా? ఇప్పుడేం చెబుతారో ఏమో. రండి రండి బావగారు, రండి, కూర్చోండి. పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయి? ఏం జరుగుతుంది అసలు?
అన్ని పనులు చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయి. మెహందీ అలాగే సంగీత్ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? రేపు మెహందీ ఫంక్షన్ పెడితే బావుంటుందని అనుకుంటూ ఉన్నానండి. అలాగే ఎల్లుండి సంగీత్ ఫంక్షన్ చేద్దాం. అయితే ఫంక్షన్ హాల్స్ బుక్ చేశారా మరి? లేదండి, ఇప్పటికే చాలా ఖర్చయింది. కాబట్టి నేనొక ఆలోచన చేశాను. మా ఇంటి ముందు చాలా ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోని మెహందీ ఫంక్షన్ అలాగే సంగీత్ ఫంక్షన్‌ని ఏర్పాటు చేయాలనుకుంటూ ఉన్నాను. ఈ ఒక్కసారి మీరు ఒప్పుకుంటారని భావిస్తూ ఉన్నాను. దయచేసి ఒప్పుకోండి. సరే అన్నయ్య గారు. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు కూడా ఏం నచ్చడం లేదులేండి. సరే, ఈసారికి మీరన్నట్టుగానే ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలోనే ఫంక్షన్స్ కానిచ్చేద్దాంలే. అలా లక్ష్మి మరియు గోవిందయ్య ధర్మారావు నిర్ణయాన్ని ఒప్పుకుంటారు. మరుసటి రోజు ధర్మారావు తన ఇంటి ముందు డెకరేషన్ చేయిస్తాడు. ఇక వెంటనే మెహందీ ఫంక్షన్ ప్రారంభమవుతుంది. వావ్! ఈ డెకరేషన్ సూపర్గా ఉంది. అన్నట్టు రోజా మెహందీ ఫంక్షన్ ఎప్పుడు అంటూ జాహ్నవి గోడ దగ్గరికి వెళ్లి నిలబడి అటువైపున్న రోజాని పిలుస్తుంది. రోజా కూడా అటువైపొచ్చి నిలబడుతుంది. ఏంటి జాను, ఏంటి హడావిడి? ఈరోజు నా మెహందీ ఫంక్షన్ రోజా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు కదా. అన్నట్టు నీ మెహందీ ఫంక్షన్ ఎప్పుడు? మెహందీకి ఫంక్షన్ కూడా ఉంటుందా? ఏమో, వాటి గురించి నాకు తెలీదు. మా అమ్మ నాకు ఆ విషయాలేమీ చెప్పలేదు. సరిపోయింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఎలాగో చేసుకోలేదు. కనీసం నువ్వు మెహందీ ఫంక్షన్ అయినా చేయమని అడగొచ్చు కదా. ఒక పని చెయ్యి, నువ్వు కూడా నాతో పాటు కలిసి మెహందీ ఫంక్షన్ చేసుకో. వద్దులే జాను, నువ్వు ఒప్పుకున్నా మీ అత్తయ్య గారు అలాగే వాళ్ళ బంధువులకి ఇది ఏమాత్రం నచ్చదు. సరే వెళ్ళు వెళ్ళు, ఫంక్షన్ ఆలస్యమయ్యేలా ఉంది. అలా రోజా జాహ్నవితో చెబుతుంది. జాహ్నవి మెహందీ ఫంక్షన్లో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆటల పాటలతో బంధువులందరూ సరదాగా గడుపుతూ ఉంటారు. మరోవైపు హైమావతి శంకర్తో ఇలా అంటుంది. పదండి, మన ఇంటి వెనుక ఒక గోరింటాకు చెట్టుంది. వెంటనే వెళ్ళి ఆకుల్ని కోసి తీసుకునొద్దాం. అరే, నేనెందుకు? నువ్వే వెళ్ళి కోసుకునిరా. ఇది కొన్ని రోజుల్లో మీ కూతురింటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఈ కొన్ని రోజులైనా మీ కూతురికి మాత్రం సహాయం చేయలేరా? పదండి, మనం వెళ్ళి గోరింటాకాకులు కోసుకొనొద్దాం. అలా హైమావతి మరియు శంకర్ ఇద్దరూ గోరింటాకు ఆకులు కోసుకొని వస్తారు. ఇద్దరూ కలిసి వాటిని నూరుతారు. అలా రాత్రవుతుంది. ఇంటికి సూరమ్మ మరియు రఘు కూడా వస్తారు. ఏంటి హైమావతి గారు, మమ్మల్ని వెంటనే రమ్మని పిలిచారు? అమ్మాయికి గోరింటాకు పెట్టబోతున్నాం. మీరు కూడా ఉంటే బాగుంటుందని పిలిచాం. అందరం చెరొక చెయ్యి వేసి గోరింటాకు పెడదామని. అలా హైమావతి, సూరమ్మ, శంకర్ అలాగే రఘు ముగ్గురూ కలిసి రోజాకి గోరింటాకు పెడతారు. రోజా గోరింటాకు పెట్టేసుకుంది. ఇంకా చాలా గోరింటాకు మిగిలింది. ఇదిగో హైమావతి, నువ్వు కూడా గోరింటాకు పెట్టుకో. సూరమ్మగారు, మీరు కూడా పెట్టుకోండి. అరే, మేం గోరింటాకు పెట్టుకుంటే ఇంట్లో పనులెవరు చేస్తారండి? మరే, ఇంక వంట కూడా చేయలేదు. పనంతా అయిపోయాక తీరుకుంటే పెట్టుకుంటానులేండి. అరే, ఇంట్లో పనులు మీరే చేయాలా ఏంటి? మేము లేమా? ఏమంటారు అంకుల్ గారు? అవునవును, మేం లేమా ఏంటి? మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి. ఇంట్లో పనులు మేం చేస్తాం. అలా రఘు చెప్పడంతో హైమావతి మరియు సూరమ్మ కూడా గోరింటాకు పెట్టుకుంటారు. ఇక రఘు మరియు శంకర్ ఇద్దరూ వంటగదిలోకి వెళ్తారు. ఇద్దరూ వంట చేయటం మొదలు పెడతారు. అలా ఇద్దరు వంట చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్లకి తినిపిస్తారు. ఇంతకంటే మంచి మెహందీ ఈవెంట్ ఉంటుందా? ఇంకా చాలా ఈవెంట్స్ మిగిలున్నాయి. అవన్నీ ఎలా జరుగుతాయో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.